వాటితో ప్రయోగం చేశాడు. ఆయన ఎక్స్పెరిమెంటల్ ట్రూత్ అనేది ఒక బుక్ కూడా రాయడం జరిగింది. వాళ్ళకి సన్మానంలో తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా బుక్ లైన్స్ చదువుతాను. అది కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పుడు గర్వంగా ఫీల్ అవుతాను. సో ముఖ్యంగా దాంట్లో మంచిగా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మంచి మనం మీకు తెలుసు గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టైన్ గారు ఏం చెప్పారంటే ఈ కాలంలో ఇలాంటి ఒక వ్యక్తి చాలా అద్భుతంగా చెప్పినందుకు ఐన్స్టైన్ గ్రేట్ సైంటిస్ట్. అది వాస్తవం కూడా, ఎందుకంటే ఎవరు నమ్మం. అతను అడ్వకేట్ అయ్యుండి కూడా అడ్వకేట్ గా ఆపేక్ష లేకుండా చాలా స్ఫూర్తిలో అహింస తోటి మొట్టమొదటిగా స్వాతంత్ర చరిత్రలు అన్ని చూస్తే ఏ దేశ చరిత్ర స్వీకరించాడు. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ కూడా గాంధీ జయంతి గారు శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో ఇందాక ఆర్డీ గారు జేసీ గారు మాట్లాడారు దట్ గాంధీ గారు వారు మనం 2 అక్టోబర్ 1869 పోర్బందర్లో అక్కడ జన్మించడం జరిగింది. ఆ టైంలో అంటే చాలామంది అప్పుడు ఇండియాలో మేజర్గా అంత హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి అంత ఆసక్తి కూడా లేనప్పుడు కూడా ఇప్పుడు గాంధీ గారు మళ్ళీ అక్కడ మనం బయట వెళ్ళి మళ్ళీ లా డిగ్రీ కూడా చేయించి మళ్ళీ అక్కడ ఉన్నా కూడా ఏవైతే భారత్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో బయట దేశాల్లో కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా అక్కడే మళ్ళీ ఐడెంటిఫై చేసి మళ్ళీ వాటిపైన పరిష్కరించి అక్కడి నుంచి మళ్ళీ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ సత్యాగ్రహ ఇది స్టార్ట్ అయింది. సో మీ అందరికీ తెలుసు అది సౌత్ ఆఫ్రికాలో ఏవైతే ఇన్సిడెంట్ జరిగినాయో ఆ ఇన్సిడెంట్ వాజ్ బేసికలీ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద గాంధీ మహాత్మా గాంధీ. సో అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఈ సత్యాగ్రహ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి మళ్ళీ అప్పుడు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కానీ గాంధీ మార్చ్ కానీ క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ అన్ని అంటే ఇంత ఐడియల్స్ అప్పుడు ఎవరు అంత ఆలోచన చేయట్లేదు. జనరల్గా మీరు వేరే స్ట్రగల్స్ చూస్తే ఇట్ వాజ్ ఓన్లీ ఆన్ ద బేస్ ఆఫ్ వైలెన్స్.